లెనిన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అఖిల్ కు ప్రాణ స్నేహితుడిగా కనిపించిన వసంత్ పాత్ర సెకండ్ హాఫ్ లో కథనే మలుపు తిప్పేసింది. ముఖ్యంగా జాతర సీన్ లో ఆయన నటనకు థియేటర్లలో చప్పట్ల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఈ నటుడెవరు? ఇదే వ్యక్తి ప్రభాస్ సలార్ లో భయపెట్టిన విలన్ అని మీకు తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అఖిల్ మాస్ అవతార్ భావోద్వేగాలతో కూడిన కథ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్ తో మెప్పించగా, సీనియర్ నటులు శివాజీ, ఈశ్వరీరావు తమ అనుభవంతో పాత్రలకు బలం చేకూర్చారు. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యేకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాత్ర మాత్రం వసంత్. అఖిల్ కు ప్రాణ స్నేహితుడిగా కనిపించే ఈ పాత్రలో నటించిన కన్నడ నటుడు ప్రమోద్ పంజు తన సహజ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి భాగంలో సాధారణ స్నేహితుడిలా కనిపించిన వసంత్ రెండో భాగంలో కథకు కీలకంగా మారతారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ జాతర ఎపిసోడ్ లో ఆయన చూపించిన భావోద్వేగాలు, యాక్షన్, స్క్రీన్ ప్రజెన్స్ ను ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేస్తున్నాయి. ఈ సన్నివేశాల తర్వాత సోషల్ మీడియాలో ప్రమోద్ పంజు నటనపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. చాలా మంది ప్రేక్షకులు జాతర సీక్వెన్స్ లో అఖిల్ తో సమానంగా స్క్రీన్ ను డామినేట్ చేశాడని అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున గారు కూడా ప్రమోద్ పంజు నటనను ప్రత్యేకంగా అభినందించడం ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ప్రమోద్, వసంత్, మై గాడ్, వాట్ అ పర్ఫార్మర్, మై గాడ్. నేను ఆ ప్రీ క్లైమాక్స్ ముందు అతను చీర కట్టుకుని ఒక పూనకం వచ్చినట్టు ఆ సినిమాలో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు యాక్ట్ చేసినప్పుడు. దీంతో ఈ నటుడెవరు అంటూ నెటిజన్లు ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. నిజానికి ప్రమోద్ పంజు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు. కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా కూడా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన కొత్త వ్యక్తి కాదు. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ సలార్ పార్ట్ 1 లో వరదరాజు మున్నార్ సోదరుడు బాచి రాజు మున్నార్ పాత్రలో నెగటివ్ షేడ్స్ తో కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతమందిని తెచ్చుకుంటున్నాము? ఆ సినిమాలో విలన్ గా భయపెట్టిన అదే నటుడు ఇప్పుడు లెనిన్ సినిమాలో స్నేహితుడి పాత్రలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం విశేషం. ఒక నటుడు రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను ఒప్పించడం అంత సులభం కాదు. కానీ ప్రమోద్ పంజు మాత్రం విలనిజం నుంచి భావోద్వేగ స్నేహితుడి పాత్ర వరకు తన నటనతో మెప్పించి మరోసారి తన ప్రతిభను నిరూపించారు. లెనిన్ విజయం తర్వాత టాలీవుడ్ లో ప్రమోద్ పంజుకు మరిన్ని కీలక అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పెద్ద సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదా మరింత బలమైన పాత్రల్లో ఆయన చూడొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి లెనిన్ సినిమాలో ప్రమోద్ పంజు నటన మీకెలా అనిపించింది? మాకు ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.